హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? మార్నింగ్ అంతా పని అయిపోయిందా? నాదైతే ఇప్పుడు అయిపోయింది. మిషన్ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు ఈరోజు పోయిన ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో, ఎలా లైనింగ్ అటాచ్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఈరోజు మనం హ్యాండ్స్ అనేవి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూసుకుందాం. సింపుల్గా పైపింగ్లా వచ్చేలాగా నేను అటాచ్ చేస్తున్నాను. ఒకసారి చూసి ఫాలో అయిపోండి. నా వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక హౌస్ వైఫ్ ఏదైనా చేయగలదు అన్న ఒక నిరూపించడానికి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఛానల్ అనేది ఆల్ ఇన్ వన్. ఏంటి ఇన్ని పెట్టేస్తుంది, వంట పెట్టేస్తుంది, స్టిచ్చింగ్ పెట్టేస్తుంది, వ్లాగ్స్ పెట్టేస్తుంది, ఒక కంటెంట్ లేదు అని అనుకుంటున్నారా? అన్నీ ఒక హౌస్ వైఫ్ ఏదైనా చేయగలదు అని మీకు ఒక ఐడియా. నాలాగా ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకు కూడా అది అనిపించాలి కదా, ఓ ఈవిడ ఇన్ని చేస్తుంది, మీరు కూడా చేయొచ్చు అన్న ఒక ఏమనాలి, ఇన్స్పైర్గా ఉంటుంది అన్నట్లు నేను చేస్తున్నాను ఈ వీడియోస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో. ఆల్రెడీ కుకింగ్ వీడియో అప్లోడ్ చేసేసాను. నిన్న వ్లాగింగ్ నేను చెప్పాను కదా, కార్తీక మాసం స్పెషల్గా హాస్పిటల్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మా హస్బెండ్ని, ఫ్యామిలీతో పాటు వెళ్ళాము, గేమ్స్ ఆడాము. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చాను, మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, ఈ హ్యాండ్స్. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అయితే ఏం చేస్తానంటే, స్టిచ్చింగ్ చూసారా, ఈ విధంగా టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని దాన్ని వెనక తిప్పేసేసి చిన్న గోట్లాగా మనం థ్రెడ్ పైపింగ్ చేస్తాం కదా, అలాగే వస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది. దానికి కొంచెం ఓపికగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారా? అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అన్నిటికీ శ్రీవారు మా హస్బెండ్ చాలా హెల్ప్గా ఉంటారు నాకు. మీకు కూడా అలాగే ఉంటారనుకుంటున్నాను. మీ హస్బెండ్స్ కూడా చిన్నపిల్లలు అయితే ఇప్పటి నుంచే ఏదైనా చేయగలను అన్న ఒక మనకి ఏమన్నా మన ధైర్యం, నేను ఏమైనా చేయగలను అన్న ధైర్యం మనకు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తున్నాం. స్టిచ్చింగ్ అయితే చిన్న ఐడియా కూడా నాకు లేదు, అసలు ఎలా స్టిచ్ చేయాలో కూడా. చదువుకున్నాను బాబు ఇలాంటివి అనుకున్నా, కానీ చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. మన పాకెట్ మనీ కోసమన్నా యూజ్ అవుద్ది. పాకెట్ మనీ కోసమే ఫస్ట్లో స్టిచ్ చేశాను. హోమ్ అని చేసి చిన్న కోర్స్ పైపింగ్ ఎలా చేయాలంటే ఈ విధంగా మనం చిన్నగా మడత తీసుకొని కొంచెం ఓపికగా చేసామంటే చాలా ఈజీగా వస్తుంది. మనం మడత ఒరిజినల్ క్లాత్ మీద పడేలా చూసుకోవాలి కుట్టని. దాని పక్కనే మనం చిన్నగా కుట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈ విధంగా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ చూద్దరు. కానీ దీన్ని కొంచెం నీట్గా అలా సర్దుకున్నామంటే ఈజీగా వచ్చేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.